పత్రిజీ ధ్యాన మహిళా ఛానల్లో మహిళా శక్తి జాగృతి కార్యక్రమానికి 5వ రోజు కార్యక్రమానికి అందరికీ స్వాగతం అండి. ఈ రోజు మన ముందు ఉన్నారు ఇంకొక గ్రాండ్ స్పీకర్ ప్రియా చౌదరి గారు. సో మేడం లైఫ్ కోచ్ అండ్ ఫ్యామిలీ కన్సల్టెంట్ అండ్ యూత్ మోటివేటర్ కూడా. సో ఈ రోజు మేడం మనతో ఉండడం మన అదృష్టం. ఎందుకంటే అసలు ఎంతో మందికి ఎంతో మంది స్త్రీమూర్తులకి ఆదర్శమూర్తిగా నిలిచారు. తన యొక్క మోటివేషన్ స్పీచెస్ ద్వారా, తన యొక్క గైడెన్స్ ద్వారా, కౌన్సిలింగ్ ద్వారా ఎంతో మంది ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎంతో మంది వాళ్ళ యొక్క జీవితాల్ని మార్చుకున్నారు మేడం యొక్క మోటివేషన్ స్పీచెస్ ద్వారా. నిజంగానే అసలు మనం అడగగానే పత్రిజీ ధ్యానం మహిళా ఛానల్లో మహిళా శక్తి జాగృతి కార్యక్రమానికి వచ్చినందుకు మేమందరం చాలా అదృష్టవంతులం మేడం. మీరు ఇక్కడికి ఉండడం. సో వీఆర్ సో హ్యాపీ. అందరూ వెయిట్ చేశారు నిజంగా మీకోసం ఈ రోజు ఎప్పుడు వస్తారు మేడం అని చెప్పేసి. సో అయితే మేడం ఈ రోజు మొదటి ప్రశ్న ఏంటి అంటే, ప్రస్తుతం ఉన్న సమాజంలో మనకు అన్ని దొరుకుతున్నాయి. ఫుడ్ కానీ, లేకపోతే ఆ ఆస్తులు, లేకపోతే డబ్బు, మనీ, ఎంజాయ్మెంట్ అన్నీ ఉన్నాయి, జాబ్ కానీ. అయితే ఏంటి అంటే ధ్యానము, మరి భక్తి లేక ధ్యానము అనేది ఒక మనిషి మీద ఎంత ప్రభావం చూపిస్తుంది అంటారు? ముందుగా మన మాస్టర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న. అందరినీ ఇలా చూస్తున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. సో ఐ ఆడిబుల్? వినిపిస్తుంది కదమ్మా? నో ఇష్యూ. అంటే మీ వాయిస్ రివర్బ్ వస్తుంది చూడండి, అది ఎక్కడో సంథింగ్. యా ఓకే. యా అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరినీ ఇలా కలుస్తున్నందుకు ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ టు సీ యూ ఆల్ లైక్ దిస్. అందరూ వీడియోస్ ఆన్ చేసుకుంటే బాగుంటుందేమో అని నా ఉద్దేశం. ఎందుకంటే మీరు వింటున్నారా, పడుకుంటున్నారా, నిద్రపోతున్నారా అనేది తెలియదు. ఇప్పుడు కూడా ఒక సెషన్ కి మనం వచ్చినప్పుడు మనల్ని మనం ఆవిష్కృతం చేసుకోవటం అనేది మన మెడిటేషన్ లో ఉన్నటువంటి మొట్టమొదటి సూత్రం. మనల్ని మనం యాక్సెప్టెన్స్ చేసుకోవాలి. ఎందుకు అందరూ బిహైండ్ ద స్క్రీన్ ఉన్నారు? కమ్అట్, అందరూ వీడియోస్ ఆన్ చేయండి. ఎవ్రీవన్ వీడియోస్ ఆన్ చేయండి. మీరు నన్ను చూస్తున్నారు, మరి నేను కూడా మిమ్మల్ని చూడకుండా ఆ ఎనర్జీస్ అనేవి మీకు ఎలా ఇవ్వగలుగుతారు పత్రి సార్ నా ద్వారా? అందరూ ఆడియోస్ ఆన్ చేయండి, సారీ వీడియోస్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుని ఎప్పుడూ కూడా ఐ టు ఐ కాంటాక్ట్ ఉన్నప్పుడు మాత్రమే, ఎవరితోనైనా మనం సంభాషించేటప్పుడు, ఎవరినైనా మనం వినేటప్పుడు ఆ ఎనర్జీస్ అనేవి కరెక్ట్ గా మనకి ట్రాన్స్ఫర్ అవుతాయన్న. సో ఇప్పుడు మేడం అడిగారు, మనకు అన్ని దొరుకుతుంది, ఆహారం దొరుకుతుంది, గాలి దొరుకుతుంది, నీరు దొరుకుతుంది. ఇన్ని ఉన్నా కూడా మనిషి స్థిమితంగా లేకపోవడానికి కారణము ఈ ధ్యానము, ఈ మెడిటేషను. ఇది అవసరమా అంటే వీటి ద్వారానే మనిషి స్వాంతన చేకూరుతాడా అంటే, ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను, 100% మనిషికి తనలో ఉన్నటువంటి తనని చూసుకోవడానికి, తనను తాను గుర్తు చేసుకోవడానికి ఉన్నదే మెడిటేషన్. పత్రి సార్ ఏం చెప్తారు అని అంటే, మెడిటేషన్ అంటే ఏంటి అని నేను జర్నలిస్ట్ గా ఆయన ఫస్ట్ క్వశ్చన్ వేసినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఇదే. ఏమని అంటే, ఉన్నది మరిచిపోయి మరిచిపోయిన దాన్ని గుర్తు చేసుకోవడమే ధ్యానము. అర్థమైందా అండి? ఉన్నదేంటి? వాళ్ళు ఏం కూర కూర బాగా వండలేదని తిట్టేటటువంటి భర్త, లేకపోతే ఇవాళ పలానాది అనుకున్నాను నేను జరగలేదు అనుకునేటటువంటిది, లేదా ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నాను, ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను, నాకు ఇలాంటి పిల్లలు ఎందుకు పుట్టారు, నాకు ఇలాంటి భర్త ఎందుకు వచ్చారు, నాకు ఇలాంటి తల్లిదండ్రులు ఉండకపోతే ఏ అంబానీ ఇంట్లోనూ నేను పుడితే నేను లావిష్ గా ఉంటాను కదా, లేకపోతే నా బాస్ ఇలాంటి ఆఫీస్ లో నేను పనిచేయాల్సి వచ్చింది. సో ఈ భౌతికపరమైనటువంటి ఈ కర్మలన్నింటినీ మనం అనుభవిస్తున్నాము, వీటిల్లో బ్రతుకుతున్నాము. కానీ ఇవి ఎక్కడ నుంచి వచ్చాయి అనేటటువంటిది మనం మర్చిపోయాం. ఎప్పుడూ ఏం ఆలోచిస్తున్నాము అని అంటే, భౌతికంగా మనకేమి అనుభవిస్తున్నాము, అవి బాగా ఉన్నాయి, మనకి బాగా వచ్చినాయి అని అంటే అదంతా మన ఘనత. మనకి రాలేదు అని అంటే ఇది మన కర్మ. కర్మ అనేది ఆలోచించడం కూడా మానేసి కొన్నిసార్లు మనం ఎక్కడికి వెళ్ళిపోతాం, అత్తగారు మనల్ని బాధపడుతుంది కాబట్టి అత్తగారిది తప్పు,
భర్త తాగొచ్చి కొడుతున్నాడు కాబట్టి భర్తది తప్పు. అలాగే సమాజంలో మనల్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి వాళ్ళది తప్పు, నేను కరెక్టు. కాబట్టి మనం ఏం చేయాలి? మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చేస్తే ఏమొస్తుంది? భర్త మారిపోతాడు. మెడిటేషన్ చేస్తే ఏమొస్తుంది? అత్తగారు మారుతుంది. మెడిటేషన్ చేస్తే ఏమొస్తుంది? డబ్బులు వస్తాయి. మెడిటేషన్ చేస్తే ఏమొస్తుంది? మనశ్శాంతి వస్తుంది. నెవర్. రాసి పెట్టుకోండి. మీరు మెడిటేషన్ చేస్తే ఇవి ఏమీ రావు. ఎప్పుడు వస్తాయి ఇవి అంటే, ఇందాక నేను చెప్పాను చూసారు, మనకి ఇన్ని దొరుకుతున్నాయి భౌతికంగా, కానీ మానసికంగా ఏదో ఒక లోటు ఉంది. ఆ లోటు ఏంటి అనేది మనం కళ్ళు మూసుకొని మన శ్వాస మీద ధ్యాస పెట్టి మన యొక్క ఆ అస్తిత్వం గురించి మనం ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు వచ్చేటటువంటి సమాధానాలు ఉన్నాయి చూసారా. మన ప్రశ్నలు మనం యూనివర్స్కి కళ్ళు మూసుకొని ధ్యానం ద్వారా సంధించేటటువంటి ఆ ప్రశ్నల నుంచి వచ్చే సమాధానాలకి సంబంధించిన వాటిని మనం ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే ఈ ధ్యానము మనకు అన్ని తెచ్చి పెడుతుంది. నోట్ దిస్ పాయింట్. అండర్స్టాండ్? ఎప్పుడు కూడా అత్తగారు బాగా కొడుతున్నారు, లేదా అత్తగారు చాలా చెడ్డ అత్తగారు వచ్చింది, లేకపోతే నాకు ఈ జబ్బులు ఎందుకు వచ్చినాయి, లేకపోతే నాకు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి, నాకు ఈ ఆర్థిక పరమైనటువంటి బాధలు ఎందుకు వచ్చినాయి, ఇవన్నీ ఎందుకు వచ్చినాయి, ఇవన్నీ ఎందుకు వచ్చినాయి, ఎందుకు వచ్చినాయో తెలుసుకోవడానికే నీకు ధ్యానం అనేది ఉంది. ఎందుకు వచ్చినాయో తెలుసుకోవాలి. గుడిలో దేవుడి దగ్గరికి వెళ్ళామనుకోండి, దేవుడు మనమేది చెబితే అది వింటాడు. అదే అక్కడే కూర్చునో ఇంట్లో కూర్చునో ధ్యానంలోకి వెళ్ళామనుకోండి, దేవుడు ఏం మాట్లాడతాడో మనం వింటాం. తెలుసా మీకు ఈ సంగతి అందరికీ? ధ్యానం అంటే అంత గొప్పది. అంటే ఒక ఇన్విజిబుల్ పవర్ ఏదైతే ఉన్నదో దానికి మనం కనెక్ట్ అవ్వడం అనేది ధ్యానం యొక్క గొప్పతనం, ధ్యానం యొక్క ఫ్రీక్వెన్సీ. అది మర్చిపోయి మనం ఎన్ని రోజులు ధ్యానం చేస్తున్నానండి. చూడండి, చాలా మంది మన మెడిటేటర్స్ ఉన్నారు, కొన్ని సంవత్సరాల తరబడి మెడిటేషన్ చేస్తున్నారు, ఆరోగ్యము సెటిల్ కాని వాళ్ళు ఉన్నారు, ఆర్థిక పరిస్థితులు సెటిల్ కాని వాళ్ళు ఉన్నారు, అలాగే ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు సెటిల్ కాని వాళ్ళు ఉన్నారు. ఇలా అన్ని ఉన్నాయి, సమస్యలు లేని వాళ్ళు ఇక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్నటువంటి వాళ్ళల్లో ప్రతి ఒక్కళ్ళలోనూ ఇవే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ధ్యానంలోకి రాగానే ఒకటే సెట్ అవుతుంది, రెండోది ఎందుకు సెట్ కాదు? ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనం ఇది వెతుకుతున్నాం, ఈ వెతుకుతున్న కొద్దీ ఇది నాకు ఎందుకు రావడం లేదు అని అంటే, మనం ధ్యానంలో కూర్చుని ఏం చేయాలి అని ఏం చేస్తామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అప్పులు ఉన్నాయి, 1,00,000 అప్పులు ఉన్నాయి, వాళ్ళు విపరీతంగా బాధపడుతున్నారు. నన్ను ధ్యానంలో కూర్చొని మనం ఏం కోరుకుంటాం అంటే, ఓ యూనివర్స్ మాస్టర్స్ ప్లీజ్ నాకు ఈ అప్పులు తెచ్చేటటువంటి మార్గాన్ని చూపించండి అని మనం కోరుతామే తప్ప, అసలు మనం అప్పు తీర్చలేకుండా ఉన్నటువంటి స్థితికి కారణాలు ఏంటి అనేది మనం తరచి చూస్తాం. ఆ కారణం ఏంటి అనంటే, ఎప్పుడో మనం డబ్బుని నిర్లక్ష్యం చేశాం, ధనాన్ని చాలా చులకనగా చూసాం. అబే, డబ్బుదేముందండి పక్కన పెట్టేయండి, మనం ముందు నాకు కావాల్సింది ఫలానాదండి, డబ్బుదేముందండి దాని ఫలానా అది వస్తుంది, అప్పులైనా పర్వాలేదండి, అప్పు చేసైనా తీసుకురావచ్చు, అప్పులు తర్వాత తీర్చుకోవచ్చండి. ఇలాంటివి మనం మాట్లాడాం, డబ్బుని అవమానించాం. ఇప్పుడు లేదండి నేను డబ్బు అంటే చాలా ఇష్టం అండి, చాలా పొదుపుగా ఉంటానండి, కానీ మనసులో ఎక్కడో భయం ఉంది, ఈ డబ్బు లేకపోతే నేనేమవుతానో, నేను అప్పుల పాలైపోతానేమో. అప్పులు మనం చేసే ముందు ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, తీసుకున్న అప్పు మనం ఎప్పుడు తిరిగిస్తామో అనేటటువంటి క్లారిటీ ఈ విశ్వానికి మనం ఇవ్వాలి. ఈ క్లారిటీలు లేకపోవడం వల్లనే మన చుట్టూ ఇన్ని దొరుకుతుందా, మేడం అడిగిన ప్రశ్నకి, ఇన్ని దొరుకుతున్నా, తినడానికి తిండి ఉంది, పీల్చడానికి గాలి ఉంది, ఉండడానికి ఇల్లు ఉన్నాయి, తిరగడానికి కార్లు ఉన్నాయి, మనశ్శాంతి ఎందుకు లేదు అంటే, మనకి ఎందుకు లేదంటే భౌతిక పరమైనటువంటి వాటి లేమిని చూస్తున్నాము, కానీ మన అంతర్ముఖంగా ఉన్నటువంటి లేమిని ఎప్పుడైతే మనం ప్రశ్నించుకుంటామో, ఆ ప్రశ్నలకి వచ్చేటటువంటి సమాధానాలు మనం ఈ మెడిటేషన్ ద్వారా తీసుకొని వాటిని మనం ఆచరణలో పెట్టుకోవడానికి ఈ యొక్క మెడిటేషన్ మనకి పనికి వస్తుంది.